కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువయ్యున్న గర్భాలయాన్ని, దానిపై ఉన్న బంగారు శిఖరాన్ని ఆనంద నిలయమని పిలుస్తారు. భక్తులు ఇక్కడికి రాగానే తమ కష్టాలన్నింటినీ మర్చిపోయి పరమానందాన్ని పొందుతారు కాబట్టే దీనికి ఆ పేరొచ్చింది. ఈ దివ్యమైన ఆనంద నిలయ విమాన గోపురానికి సంబంధించిన కొన్ని అత్యంత విశేషమైన విషయాలు మీకోసం. విమాన వెంకటేశ్వరుడు ఆనంద నిలయం గోపురంపై 2వ అంతస్తులో ఉత్తర వాయువ్య దిశగా కొలువయ్యున్న స్వామివారి రూపమే విమాన వెంకటేశ్వరుడు. గర్భాలయంలోని మూల విరాట్టును దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో ఈ విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్నా అంతే ఫలితం దక్కుతుంది అని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో శ్రీ వ్యాస తీర్థులు ఈ మూర్తిని ఆరాధించి మోక్షం పొందారు అని ప్రతీతి. ఏకబేర ఆలయం ఆగమశాస్త్రం ప్రకారం ప్రధాన గర్భాలయంలో మరే ఇతర దేవతామూర్తులు లేకుండా కేవలం ఒకే ఒక ప్రధాన దైవం మాత్రమే ఉండే ఆలయాన్ని ఏకబేర ఆలయం అంటారు. శ్రీవారి ఆలయం ఈ కోవకే చెందుతుంది. నిర్మాణ శైలి కొలతలు 3 అంతస్తుల కట్టడం. ఆనంద నిలయం పూర్తిగా 3 అంతస్తులుగా నిర్మితమైంది. మొదటి 2 అంతస్తులు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే 3వ అంతస్తు మాత్రం వర్తులాకారంలో ఉంటుంది. సుదర్శన చక్ర ఆకృతి. ఈ గోపురాన్ని పైనుంచి వీక్షిస్తే అది సుదర్శన చక్రం ఆకారంలో కనిపించడం ఒక గొప్ప శిల్పకళా రహస్యం. కొలతలు. ఏకశిలా పునాదిపై నిర్మించిన ఈ గోపురం ఎత్తు 37 అడుగుల 8 అంగుళాలు. నేలపై నుంచి పైనున్న బంగారు కలశం వరకు మొత్తం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు. శిల్పాలు. ఈ గోపురంపై సుమారు 64 హైందవ దేవతామూర్తులు, హయగ్రీవుడు, యోగ నరసింహుడు, లక్ష్మీదేవి మొదలైనవి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. సువర్ణ తాపడం చరిత్ర. ఆనంద నిలయానికి బంగారు పూత పూయించిన చరిత్ర వెనుక ఎందరో రాజుల భక్తి ప్రపత్తులు ఉన్నాయి. తొలిసారి యాదవరాజైన వీర నరసింగదేవ యాదవరాయలు తన తులాభార బంగారంతో 13వ శతాబ్దంలో మొదటిసారి ఈ గోపురానికి బంగారు పూత పూయించారు. పాండ్యరాజు జటావర్మన్ సుందర పాండ్యన్ దీనిపై బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. చారిత్రక ప్రముఖులు. ఆ తరువాత సాళువ మంగిదేవుడు 1359, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మరియు చంద్రగిరి రాజులు కూడా భారీగా బంగారాన్ని సమర్పించి దీనిని పునరుద్ధరించారు. ఆధునిక కాలంలో 1950లలో తిరుమల తిరుపతి దేవస్థానం పాత గోపురాన్ని సిమెంట్లు, ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేసి సుమారు 12,000 తులాల బంగారంతో సరికొత్తగా ముస్తాబు చేసింది. 1964లో దీనికి అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఒక ముఖ్య విశేషం, స్వామివారికి సమర్పించే ఏ పూజా ద్రవ్యమైనా, తోమాల సేవకు వాడే పుష్పాలైనా, అభిషేకానికి తెచ్చే ఆకాశగంగ తీర్థమైనా సరే ముందుగా ఆనంద నిలయం చుట్టూ విమాన ప్రదక్షిణం చేసిన తరువాతే గర్భాలయంలోకి తీసుకుని వెళతారు. కలికాలంలో త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి స్మరిస్తూ జీవాత్మ పరమాత్మలో లీనమయ్యేలా చేసే అద్భుత ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మన ఆనంద నిలయం.